అందరికీ తెలుసు కదా, రీసెంట్‌గా ఆదిమూలానికి సంబంధించిన వీడియోలు ఎంత స్థాయిలో వైరల్ అయినాయో. ఇలా వైరల్ కావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, బాధిత మహిళ తనను ఎమ్మెల్యే వేధిస్తున్నాడు అని చెప్పేసి దాన్ని సమాజం ముందు పెట్టడం కోసం ఆమె ఒక పెన్ కెమెరాలో ఆ వీడియోలన్నీ రికార్డ్ చేసింది. మీడియాకు కూడా వదిలింది. అయితే రీసెంట్‌గా ఆమె మీద తీవ్రమైన ట్రోల్స్, తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయన్నమాట. ఎందుకంటే ఈమె యొక్క అంగీకారం లేకుండే ఆ స్థాయిలో అన్ని వీడియోలు తీసింది అన్నట్లుగా ఆమె మీద ట్రోల్స్ అయితున్నాయి ఒక రకంగా. అంటే వీడియోని ఎమ్మెల్యేని కావాలని ట్రాప్ చేసింది అన్నట్లుగా ఆమె మీద ట్రోల్స్ ఎక్కువైతున్నాయి. తీవ్రంగా విమర్శలు వస్తున్నాయన్నమాట. అయితే ఈ సందర్భంగా ఆమె తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు, ఒక సూసైడ్ చేసుకున్నట్లు వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేసింది. నేను సూసైడ్ చేసుకుంటున్నా, మీ అందరికీ కాని రాకుండా పోతున్నా అన్నట్లుగా ఆమె రకరకాల వాట్సాప్ గ్రూపులు, అంటే ఆమెకు సంబంధించిన వాట్సాప్ గ్రూపులు ఉంటాయి కదా, ఆ గ్రూప్లో పోస్ట్ చేసి వేరే ప్లేస్కి వెళ్తున్నట్లుగా, ఒక రకంగా నేను ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోస్ట్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆమె ఎక్కడుందనేది తెలియదు. ఆ పోస్ట్ తర్వాత చూడాలి మరి భవిష్యత్తులో ఎలాంటి సమాచారం వస్తుందనేది. ఏదేమైనా కానీ ఈ యొక్క ఇన్సిడెంట్ వల్ల ఆమె తీవ్రమైన ఒత్తిడికి లోనైంది. ఆమె మీద ట్రోల్స్ పెరిగిపోయినాయి. దానివల్ల ఆమె సూసైడ్ చేసుకున్నట్లుగా వార్తలు, సూసైడ్ చేసుకుంటున్నట్లుగా వార్తలు అయితే ఆమె పోస్ట్ అయితే చేయడం అయితే జరిగింది. ఓకే, మరి థ్యాంక్ యూ.